ఓకే, సో గోంగూర చికెన్ పచ్చడి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక ప్యాన్లో సో చికెన్ ముక్కలు, సో బోన్లెస్ అయితే బాగుంటుంది పచ్చడికి. దీంట్లోనే కొద్దిగా పసుపు, అలాగే ముక్కకు పట్టే విధంగా కొంచెం ఉప్పు, ఇవన్నీ ఒకసారి బౌల్లో అయినా మిక్స్ చేసేసుకోవచ్చు ఇలా. సో ఇక్కడ ఆయిల్ లాంటిది ఏం లేకుండా కొంచెం మనం చికెన్ని కొద్దిగా వేయించుకుంటున్నాం. అంటే దీంట్లో ఉండే కొద్దిగా తేమ అనేది, తడి అనేది కొంచెం పోవాలి. ఆ తర్వాత మనం నూనెలో మళ్ళీ వేయించుకుంటాం అన్నమాట. ఇలా వేగడం అనే ప్రాసెస్లో ఏంటంటే కొంచెం లోపల వరకు కూడా మనం పట్టించిన పసుపు, ఉప్పు, ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా కొంచెం లోపల దాకా వెళ్తాయి. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకుందాం. అలాగే గోంగూర అనుకున్నాం కదా, సో గోంగూరను కూడా మనం ఇటువైపు ఉడికిచ్చేసుకుందాం. సో ఇప్పుడు కూడా మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ గోంగూర శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాం. సో కొంచెం ఎక్కువగానే పడుతుంది, తెలుసు కదా. ఆకుకూర మనకు ఎక్కువగా వేస్తే అది ఉడికిన తర్వాత క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ఆయిల్, ఇది కావాల్సితే మనం పొడిగా కూడా ఉడికిచ్చేసుకోవచ్చు గోంగూరని, నూనె లేకుండా. పచ్చడి కాబట్టి కొంచెం నూనె అనేది కొద్దిగా మనకు ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. ఇక్కడ మనం చికెన్ ముక్కల్ని మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. సో దాంట్లో ఉండే ఆ వాటర్ వల్లే అది మనకు అడగంటకుండా ఉంటుంది, తెలిసిపోతుంది మనకు అది ఉడికింది లేనిది అనేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గోంగూర కూడా. సో ఆకుకూర మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. సో ఇది కూడా బాగా మగ్గితేనే మనకు పచ్చి వాసన లేకుండా ఉండాలి. సో ఇది కొంచెం సిమ్లో పెడుతున్నాను గోంగూరది. సో ఆల్మోస్ట్ మనకి తొందరగానే, కొంచెం పల్చగా ఉంటుంది కదా గోంగూర, ఫాస్ట్గా ఉడికిపోతుంది మనకి. సో సిమ్లో పెట్టేసి మనం కాసేపు అలా వదిలేసేద్దాం. సో ఇక్కడ చికెన్ ముక్కలు కూడా మనకు కొంచెం వేగాలి. సో అన్ని వైపులా ముక్క అనేది కొంచెం మనకు మగ్గితే సరిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ నూనెలో వీటిని మనం కొద్దిగా అంటే డీప్ ఫ్రై మాదిరే చేసుకుంది, ఎందుకంటే కొంచెం ఇది మనకు నిల్వ ఉంటుంది కాబట్టి. దీంట్లో కూడా ఏంటంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకునేది ఉంటే ఆ ముక్క కొద్దిగా క్రంచిగా అయ్యేంత వరకు కొద్దిగా పెట్టుకోవాలి. అంటే మరీ ఎక్కువ క్రంచి కాదు, కొంచెం లైట్గా. గోంగూర అందరికీ ఇష్టమే కదా, మీరు ఎంత క్వాంటిటీ చేసి పెట్టినా కానీ దాన్ని ఒక 4-5 రోజులు, లేదంటే మ్యాక్సిమం వారం నుంచి 10 రోజుల లోపల దాన్ని అయిపోగొట్టేసేస్తారు. కాబట్టి కొంచెం మరీ అంత క్రిస్పీ కాకుండా కొంచెం దానికంటే ముందుగానే తీసేసుకుంటే ముక్క అనేది కొద్దిగా మెత్తగా ఉండి ఆ జ్యూసీగా మనం దాంట్లో వేసుకున్న ఆ మసాలా పొడులన్నీ కూడా వెళ్ళేసి సూపర్గా ఉంటుంది. ఓకే, సో ఇది ఇక్కడ మగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ గోంగూర మనకు రెడీ అయింది. ఇటువైపున ఆయిల్ పెడుతున్నాను. సో ఇది కొంచెం మనకు వేడైతే అప్పుడు ఈ ముక్కల్ని మనం దాంట్లోకి షిఫ్ట్ చేసేసి కొద్దిగా డీప్ ఫ్రై లాగా చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో దానికి కావాల్సిన మసాలాలన్నీ కూడా అప్పుడు యాడ్ చేస్తాం అన్నమాట. అది ముందుగానే యాడ్ చేసేది అది కొంచెం మాడిపోతాయి మనకు, అన్నీ కూడా మనం పొడి రూపంలో యాడ్ చేస్తాం కాబట్టి. సో నాన్ వెజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ కొంచెం ఓపికతో టైం ఇచ్చి చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం కూరగాయలతో పోల్చుకుంటే కొద్దిగా కాస్ట్లీ, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. చాలామంది కూడా ఇష్టపడి తింటారు. తర్వాత నాన్ వెజ్ ఎప్పుడైనా కూడా పచ్చి అనేది దాంట్లో ఉండకుండా చూసుకోవాలి. మీరు చికెన్తో చేసుకున్నా, మటన్తో చేసుకున్నా, రొయ్యలతో చేసుకున్నా, ఎలా చేసుకున్నా కూడా అది బాగా వేగాలి అన్నమాట. లేకపోతే సరిగ్గా వేగకుండా మధ్యలో ఎక్కడన్నా పచ్చిదనం ఉంటే దానివల్ల ఫంగల్ ఇది వచ్చేస్తుందంటే మనకు కొంచెం బూజు పట్టే ఛాన్స్ ఉంటుంది, లేదా
తిన్నప్పుడు కొంచెం అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే, సో ఇవి అడుగు పట్టకుండా మనకి ఎప్పటి వరకు అయితే అటు ఇటు ఈజీగా మూవ్ అవుతూ ఉంటాయో అప్పటి వరకు వేయించుకోవాలి. దాంట్లో ఉండే చికెన్లో ఉండే ఆ వాటరే మనకు సరిపోతుంది ఇవి వేగడానికి. సో గోంగూర కాబట్టి మనం ఇక్కడ పులుపు కొరకు అడిషనల్గా నిమ్మరసం లాంటిది ఏం వేసుకోవట్లేదు. మామూలుగా చికెన్ పచ్చడి మసాలా కాంబినేషన్లో చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం పులుపు రావడానికి ఎండింగ్లో కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేస్తారు. సో ఆల్మోస్ట్ మనకు హాఫ్ కంటే ఎక్కువగా ఇక్కడ మనకు ఉడికిపోవాలన్నమాట. ఆ తర్వాత మిగతాది అక్కడ నూనెలో వేయిస్తే ఏంటంటే అప్పుడు మనకు ఆ నూనె అనేది కూడా మనకు తక్కువగా పీల్చుకుంటుంది ఈ పచ్చడిలో. ముందుగా ఇలా వేయించుకోవడం వల్ల. లేకపోతే చాలామంది ఏంటంటే డైరెక్ట్గా ఉప్పు పసుపు పట్టించేసి నూనెలోనే వేసేసి డీప్ ఫ్రైలా చేసేస్తారు. సో అప్పుడు నూనె అనేది కొంచెం మనం ఎక్కువగా పడుతుంది అనమాట. సో పచ్చళ్ళు చేసుకునేటప్పుడు కొంచెం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా మీరు కూడా పాటిస్తే ఏంటంటే క్వాంటిటీ తక్కువ తీసుకున్నట్టుగా ఉంటుంది నూనె. పచ్చడి అనగానే కంపల్సరీ నూనె ఎలాగో ఉంటుంది, బట్ దాంట్లో కూడా కొంచెం మ్యాక్సిమంగా మనం తగ్గించుకోవడానికి ట్రై చేస్తే బెటర్గా. సో దీంట్లోనే మనకి మొత్తం ఆ టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. దీంట్లో యాడ్ చేసే పదార్థాలు, ఆ మసాలా పొడులు, ప్లస్ కరెక్ట్గా మనం తీసుకున్న చికెన్కి సరిపడా గోంగూర, అలాగే దాంట్లోకి సరిపడా ఉప్పు కారాలు మసాలాలన్నీ కూడా కరెక్ట్గానే పడాలి. ఓకే, సో తడి ఇంకా లైట్గా దాంట్లోంచి వస్తూనే ఉంది, అందుకే నేను ఇంకొంచెం ఎక్కువసేపు వేయిస్తున్నాను. దాంట్లో తడి అయిపోతే అది అడుగు పట్టేస్తుంది మనకి. సో అక్కడ సింపుల్గా కూడా మనం కనుక్కోవచ్చు. ఓకే, సో ఇది ఇక్కడ రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆపేసేసి ఇక్కడ మనం ఆయిల్ వేడైపోయింది కదా, దీంట్లోకి నేను షిఫ్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మాయిశ్చర్ అంతా దీంట్లోంచి వెళ్ళిపోయింది. ఇక్కడ మనకి ఇప్పుడు ఆయిల్లో ఫ్రై కావాలి. సో దీన్ని ఇక్కడ నేను షిఫ్ట్ చేస్తాను, సో దట్ నాకు కూడా కొంచెం వర్క్ స్టేషన్ కొద్దిగా దగ్గరగా ఉన్నట్టుంటుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే తక్కువ టైంలో ముక్క అనేది మగ్గిపోతుంది ఇక్కడ మనకి. ఓకే, సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది కదా, ఈ లోపు మనం మిగతా ప్రాసెస్ కూడా కానిచ్చేద్దాం. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని, సో ఆయిల్ ఇదే వాడుతున్నాను నేను, ఎందుకంటే చికెన్ ఫ్లేవర్ దీంట్లో ఉంటుంది. ఓకే, సో ఇది కూడా మెల్లగా మనకి కలర్ మారుతూ ఉన్నాయి. సో ఆయిల్ అనేది మనకు వేడిగా ఉంది కదా, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, సో కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో కొద్దిగా ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంట తగ్గించేసుకొని, ఎందుకంటే ఎక్కువగా పెట్టేస్తే మళ్ళీ అది కూడా మాడిపోతుంది, అడుగు పట్టేస్తుంది. కొంచెం స్లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఎక్కడ కూడా మనం ఒక్క స్టెప్లో కూడా దీన్ని పాడవకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది మనం నిల్వ చేసుకుంటాం, అలాగే తినేప్పుడు రుచికరంగా కూడా ఉండాలి. కాబట్టి గుమ్మకుమ్మలాడుతుంది. సో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, పచ్చడి చేసుకునేటప్పుడు మెయిన్గా ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ మనం తయారు చేసుకునేప్పుడు కంపల్సరీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటే సూపర్గా ఉంటుంది మీరు తయారు చేసుకునే డిష్. సో అది రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకి తెలుసు.
ఎందుకని మంచిది అంటే మనకు అప్పుడు టైం లేకపోయినా కొంచెం ఓపిక చేసుకొని తీసుకుంటే ఆ పేస్ట్ అన్నీ కూడా తినేటప్పుడు సూపర్గా ఉంటుంది అన్నమాట మనకి. సో ఇలాంటి పచ్చళ్ళు చేస్తుంటే మన వీధి అంతా తెలిసిపోతూ ఉంటుంది, వాసనతో మంచి గుమగుమలాడుతూ స్మెల్ వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు ఆల్మోస్ట్ మగ్గిపోయింది. దీంట్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్, సో ఆకుపలంగా కొద్దిమంది ఇష్టపడతారు, కొద్దిమంది పేస్ట్ లాగా ఉంటే ఇష్టపడతారు, మీ చాయిస్ అది. ఉడికించుకున్నాక కొంచెం పేస్ట్లా ఉండాలనుకుంటే మీరు కొంచెం మిక్సీ పట్టేసుకోవచ్చు, లేదా రోట్లో వేసుకుని కొంచెం రుబ్బేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఒక్కొక్కటిగా నేను మసాలాలన్నీ కూడా యాడ్ చేస్తాను. ఆ తర్వాత కొద్దిసేపు మనం అవి మగ్గడానికి వదిలేస్తే ఈలోగా చికెన్ ముక్కలు కూడా మనకు రెడీ అయిపోతాయి. సరిపడా ఉప్పు, అలాగే కారం, గోంగూర కాబట్టి కొంచెం కారం పడుతుంది. నెక్స్ట్ కొంచెం పసుపు ముక్కల్లో కూడా వేసుకున్నాం మనం. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, చివరిగా కొంచెం మెంతి పొడి. సో ఇవన్నీ కలిపేసి ఇది స్టవ్ ఆపేసేసాను నేను. సో మూత పెట్టేస్తున్నాను, కొంచెం లైట్గా మగ్గుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ముక్క అనేది కూడా ఇంకొంచెం వేగాలి, లైట్గా ఎల్లోయిష్ కలర్ ఉంది కదా, అవి కూడా వెళ్ళిపోతే మనకు రెడీ అయిపోయినట్టే. ఓకే, సో ఇక్కడ మనకు ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి. సో వీటిని తీసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాలో గోంగూర మసాలా వేసేసుకుందాం. ఓకే, నాన్ వెజ్ పచ్చళ్ళు ఎప్పుడైనా కూడా చేసిన వెంటనే తింటే మనకు ఆ ముక్క అనేది టేస్టీగా అనకూడదు. కాబట్టి చేసినాక కనీసం ఒక 2 నుంచి 3 గంటల పాటు అలా కాస్త వాటిని వదిలేస్తే ఆ ముక్క లోపల కూడా బాగా ఆ మసాలా అంతా పట్టేసి పచ్చడి తాలూకు టేస్ట్ కూడా ఆ ముక్కతో పాటు మనకు దాంట్లో తెలుస్తూ ఉంది. సో ఇది కూడా ఒక 2 గంటల పాటు కనీసంగా పెట్టేసి మనం తింటే గోంగూర చికెన్ పచ్చడి సూపర్గా టేస్టీగా ఉంటుంది. రైట్, ఓకే, సో పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో దీంట్లో వేసుకున్న ఫ్రెష్గా మనం నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, అలాగే గోంగూర, చికెన్ ముక్కల ఫ్లేవర్ సూపర్గా తెలుస్తుంది. మసాలాలన్నీ కరెక్ట్గా పడితేనే మనకు ఇలాంటి పచ్చళ్ళు టేస్టీగా అనిపిస్తాయి. సో వేడివేడిగా గోంగూర చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. గోంగూర చికెన్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, పసుపు, ఉప్పు, నూనె, గోంగూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి, కారం. గోంగూర చికెన్ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో చికెన్ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి నూనె వేయకుండా తడిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో గోంగూర, నూనె వేసి మగ్గించుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకొని నూనె లేకుండా వేయించుకున్న చికెన్ ముక్కలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకొని దాంట్లో వేయించుకున్న గోంగూర, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, మెంతుల పొడి వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత వేయించుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గోంగూర చికెన్ పచ్చడి రెడీ.